టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ని కూడా మేము కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకునే పరిస్థితులు మేము ఈరోజు ఉన్నాం. అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజా ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా, సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. మేము కూడా అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసుల్లో ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగనే తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని, నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు, నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే, నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధాకరం. ఒక పక్క 100 రోజుల్లో గంజాయి అరికట్టు, కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు. మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా. మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు. హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి, మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోంమంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ గంజాయికి, డ్రగ్స్కి, ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి. లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం. రాబోయేది జగనన్న ప్రభుత్వమే. ఎవరెవరు తోకలూపుతున్నారో, ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.